సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేటి సమాజంలో ఉంటున్నటువంటి మీడియా హౌసెస్ పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, యూట్యూబ్స్ ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు. నిజాన్ని నిర్భయంగా ఇట్లా నేక్ ట్రూత్ అనేటటువంటి ప్రోగ్రాం పెట్టి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా గ్రాఫికల్గా ఎక్కడ జరిగింది, ఎక్కడ అవినీతులు జరిగినాయి, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి, ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగింది, లేకపోతే ఎట్లా ధరణిని ఇన్ఫ్లుయెన్స్ చేసారు అనేటటువంటిది ఏబిసిడీలు చిన్నపిల్లలకి టీచర్ నేర్పించినట్టు చూపించినటువంటి మీ పద్ధతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే బిగ్ టీవీ అనేటటువంటిది ఏది తెలంగాణకి ఏదో తేల్కా లెక్కనో లేకపోతే వికీలీక్స్ లెక్కనో తయారవుతుంది అనేటటువంటిది ఇట్స్ ఎ పాజిటివ్ మూవ్. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో ఉంటున్నటువంటి అందరూ కూడా పనిచేసేటటువంటి దాని మీద వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటటువంటి దానికి కూడా బిగ్ టీవీ అనేది ఒక ముళ్ళుగట్ట లెక్క తయారవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో కావాల్సినటువంటిది ఈరోజు. సో హరీష్ రావు చేసినటువంటి టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అనేది మీరే అంటారు, కానీ ఒక ఎంటికనే అది నిజంగా కూడా పెద్ద కొండలో ఒక చిన్న ఎంటికే మందం ఇది వాళ్ళు చేసినటువంటి దాంట్లో. ఆ ఎంక్రోచ్మెంట్ అయినా లేకపోతే ఆ స్పేసెస్ అయినా లేకపోతే ఇంకోటిదైనా వాళ్ళు చేసినటువంటి వేల కోట్ల కుంభకోణాలు, అటు కాళేశ్వరం అయినా లేకపోతే ఆయన ఫినాన్స్ మినిస్ట్రీ లెక్క ఇరిగేషన్ మినిస్టర్ లెక్క ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలైనా, ఫినాన్స్ మినిస్ట్రీ లెక్క ఉండి చేసినటువంటి కుంభకోణాలైనా, ఈ చిన్న ఉంటున్నటువంటి దాంట్లోనే డిపిఆర్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే అధికార దుర్వినియోగంకి మొదలు పెట్టుకుంటే అన్నీ మన కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంటున్నటువంటి డిజైన్స్లో ఆయన పేరు మీదకి అన్యాయంగా పేద ప్రజల దగ్గరికి తీసుకునేటటువంటిది ప్రాజెక్టు పేరు చెప్పిండు, కానీ గుంజుకుందేమో ఆయన పేరు మీదకి. ధరణిలల్లో ఎట్లాంటి అంటే ముందు ఉంటున్నటువంటి ప్రయారిటీస్ లేకపోతే పేరెంట్ డీట్స్ లేకుండానే ఆయన పేరు మీదకి టైటిల్స్ ధరణిలో ఉన్న లొసుగు అర్థమవుతుంది. అంటే మానిపులేట్ చేయొచ్చు, వెరీ క్లియర్. ఏదైనా ఆయన పేరు మీదకి డైరెక్ట్ ఎట్లా వస్తుంది, ఏడికెంచి వస్తుంది? దానికంటే ముందు ఇంకొక లింక్ డాక్యుమెంట్ తయారు చేసి